మీ అందరి హృదయాల్లో ఉండ పత్రి గారికి మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయండి. ఏ మాస్టర్స్ అండి మీరు. అందుకని మీ అందరికీ ఈ సందర్భంలో నేను శిరస్సు వంతి నమస్కారం చేస్తున్నాను మాస్టర్స్. మీ అందరికీ మీరు లేకపోతే పిఎంసి లేదు, పత్రికారు లేకపోతే పిఎంసి లేదు. పత్రికారు నాణానికి ఒక పక్క ఉంటే మీరు ఇంకొక పక్క ఉండారు మాస్టర్స్. అందుకని ఎంత ఆనందంగా ఉందంటే చెప్పాను శ్రీలక్ష్మి మేడం గారికి, అమ్మా ఏం భోజనం పెట్టావు? పెట్టింది. అమ్మా ఆల్రెడీ నాకు కడుపు నిండిపోయిందమ్మా, ఇంకా నాకు వద్దు. ఏం మాస్టర్స్ అండి మీ అందరూ. అందుకని పేరు పేరున మీలో ఉన్న పత్రికారికి నమస్కారం చేసుకుంటున్నాను సార్. అందుకంటే ఏం కావాలి, ఎలాంటి వాళ్ళు మీరు, ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అందుకని ముందు మీకు నమస్కారం చేసి అప్పుడు స్టేజ్ మీకు వెళ్దామని అనుకున్నాను అనమాట. అది జరిగింది. ఏమండి, ఇందాక అమ్మవారి దగ్గరికి వెళ్ళాం, మంచి దర్శనం అయింది. ఏం కోరుకుంటాం? పిఎంసి ఛానల్ బాగుండాలి, మా మాస్టర్స్ మొత్తం బాగుండాలి. మా మాస్టర్స్ ఎలాంటి వాళ్ళు తెలుసా? మన మాస్టర్స్ ఎలా ఉంటారో తెలుసా అంటే, లైటర్గా, ఇప్పుడు దాకా మనం సీరియస్గా అయ్యారు కదా, కొంచెం లైటర్గా మాట్లాడుకుందాం కదా. మాట్లాడుకుందామా? ఒక్క నిమిషమే. రాత్రి పడుకోబోయే ముందు అమెరికాలో హస్బెండ్ వైఫ్ని గుడ్ నైట్ అంటాడు. అదే యూరోప్లో అయితే గుడ్ నైట్ మై డియర్ స్వీట్ అంటాడు. అదే యూకేలో అయితే, లండన్లో అయితే గుడ్ నైట్ హ్యావ్ గుడ్ డ్రీమ్స్ అంటాడు. మన దగ్గర ఏం తెలుసా? రాత్రి పడుకోపోయేటప్పుడు భర్త హస్బెండ్ తోటి, ఏమే గ్యాస్ కట్టేసావా? ఆ బాత్రూమ్ లైట్ ఆఫ్ చేసావా లేదా? ఆ గడి వేసావా లేదా? ఆ లోన కిటికీ వేసావా లేదా? అటు పక్కన సంచి పెట్టావు, రేపు పొద్దున వాడు పాలోడు వేయాలి కదా, పాలకి వేస్తావా లేదా? ఇంక పడుకో. అలాంటి జాగ్రత్త ఉండ మాస్టర్స్ మనకున్నారు. ఇలాంటి జాగ్రత్త ఉన్న మాస్టర్స్ మనకు ఉంటే మన పిఎంసి ఏమవుతుంది? పత్రికారు చూసుకుంటారు అక్కడ. మీ అందరు ఇలాంటి జాగ్రత్తలు, ఎంత జాగ్రత్త చూసుకుంటున్నారు చూడండి. అక్కడ ఏమంటే పడుకో హ్యాపీ డ్రీమ్స్, ఇక్కడ అట్ట కాదు, అన్నీ చేసావా లేదా? అలానే ఇక్కడ కూడా పిఎంసికి అన్నీ చేసావా లేదా అని చెప్పొచ్చేమో టుమారో. సో అందుకని మీ అందరిని చూస్తే కడుపు నిండిపోతుంది మాస్టర్స్. మీరు చేసిన సేవలు, మీరు చేస్తున్న సేవలు ఎనలేని బ్రహ్మాండంగా ఉంది. ఇందా చెప్పారు ప్రసాద్ గారు, చూస్తే ఒక ఉపనిషత్తులో మహాసంకల్ప శక్తి శ్వాస ద్వారా ఈ రాజులకి వాళ్ళ మనసులోకి వెళ్ళేసి ఇలాంటి టెంపుల్ కట్టిస్తారని రాసింది అక్కడ. రిపీట్ చేస్తున్నాను, మహాసంకల్ప శక్తి శ్వాస ద్వారా ఈ దేవాలయాలు కట్టించే వాళ్ళ మనసులోకి వెళ్ళేసి ఈ దేవాలయం కట్టడానికి స్ఫూర్తి ఇచ్చారు. ఆ స్ఫూర్తి మీరు లోనికి వెళ్ళి చూడండి. ఒక్కొక్క స్తంభం కానీ ఒక్కొక్కటి కానీ ఎంత, అప్పుడేం క్రేన్స్ ఏమి లేవు, ఎలా చేశారు ఇవన్నీ? సంకల్ప శక్తి. అందుకని ఇప్పుడు మన బాలకృష్ణ గారు, ఆనంద్ వెళ్ళేసి లోనికి వెళ్ళారు. వెళ్ళి బయటకు రారే, మేము బయట నుంచున్నాం. బయటకు ఏం చేశారంటే అక్కడ ధ్యానం చేశాం సార్. ధ్యానం చేస్తే అక్కడ ట్రాన్స్ఫార్మ్ అయింది సార్. అమ్మవారు ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. పత్రికారి ద్వారా అమ్మవారు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇందాక చెప్పారు ఆయన 3 పువ్వులు 6 కాయలు అంటాం, ఆయన అన్నారు ఇంకా బాగుంది, 3 పువ్వులు 36 కాయలు. మరి మీరు అందరూ ఉన్నప్పుడు, అమ్మవారు ఉన్నప్పుడు ఎందుకు అవుతుందండి? అవుతుందా లేదా? అందుకని ఒక్కొక్కసారి శ్రీలక్ష్మి మేడం గారు కానీ, మాధవి కానీ, వాణి గారు కానీ, శశిరత్నం మేడం కానీ, మన అట్టూరు వెంకటేశ్వర గారు కానీ, హనుమంతరావు గారు కానీ, భూపతిరాజు గారు కానీ, కొత్త ట్రస్టీస్ కానీ చాలా కష్టపడ్డారండి దీన్ని చేయటం వలన. ఇంకా మా డైరెక్టర్స్ మీకు చెప్పక్కర్లేదు. ఆనంద్ కానీ, బాలకృష్ణ గారు కానీ, మిగతా డైరెక్టర్స్ రాంబాబు గారు కానీ, చిత్త నాగేశ్వరరావు గారు కానీ, నెల్లూరు సుబ్బారావు గారు కానీ, అటు తాడిపత్రి కృష్ణ గారు కానీ,
తటవర్తి వారు కానీ, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కానీ, మొన్న కొత్తగా చేరిన హరిబాబు గారు అండ్ బండి సంజయ్ గారు కానీ, వీళ్ళందరూ ఎంతో ఎంతో కష్టపడి సహకారం చేస్తున్నారండి. అందుకని ఎంత ఆనందంగా ఉందంటే, అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళాము ఆనందం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చిన సూచన మమ్మల్ని చూస్తుంటే ట్రెమెండస్ ఆనందం అండి. ఈ ఆనందం కొలవలేను, ఈ ఆనందం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఈ ఆనందం మధురాతి మధురమైందండి. సో ఆ మధురాది మధురం అందించిన పత్రికారికి మీ అందరికీ ఒకసారి నమస్కరించుకుంటూ రేపు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ శ్రీలక్ష్మి మేడం గారు ఇన్కమ్ ట్యాక్స్లో గెజిటెడ్ ఆఫీసరు. వారు వారి ఆఫీసులో పనిచేసుకుంటా వారి యొక్క హాలిడేస్లో ఇక్కడికి వచ్చి మనకు సర్వీస్ చేస్తున్నారు. హాలిడేస్లోనే వారి యొక్క పని, ఆఫీస్ పని నియమబద్ధంగా చేసుకుంటూ ఏ మాత్రం ఖాళీ దొరికినా కూడా వచ్చి మనకి పనిచేస్తున్నారు. ఇక్కడ ఏ పని అంటే ఏ పనైనా చేస్తున్నారు. అంటే ఏ మాత్రం ప్రిస్టేజ్ లేకుండా, ఏ మాత్రం ఈగో లేకుండా పనిచేస్తున్నారు. అందుకని వారిని ఎప్పుడూ ఎక్స్పోజ్ చేయవు. ఎందుకంటే వారు ఆల్రెడీ ఆఫీసరు. ఆ స్పేర్ టైంలో, ఆ టైంలో వచ్చి మన పత్రికారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి చేస్తున్నారు కాబట్టి, సో అందుకని ఒకసారి మీరు ఆలోచించండి. జాబ్ చేసుకుంటా కూడా దానికి న్యాయం చేసుకుంటూ ఇక్కడ న్యాయం చేస్తూ మనకు చేస్తున్నారు. అందుకని వారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు. ఓకే, థ్యాంక్ యూ.